తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కల్పిస్తారు. అడ్మిషన్ నోటిఫికేషన్ ఈ నెల 23వ తేదీన విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తుల జనవరి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓసీ విద్యార్థులు 200 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ₹125 చెల్లించాలి. రాత పరీక్ష ఏప్రిల్ 13, 2025వ తేదీన జరుగుతుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం 2025 ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో జరిగే ప్రవేశ పరీక్ష కోసం అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరం వేళ అరకు అందాలను ఆస్వాదించాలనుకునే వారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే జనవరిలో హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజ్ని అప్డేట్ చేయనుంది. ఈ ట్రిప్ 4 రోజులు ఉంటుంది. కేవలం 6,999తో ఈ ప్యాకేజ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజ్ని ఆపరేట్ చేస్తారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజ్ జనవరి 15, 2025వ తేదీన అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ట్రిప్ మొత్తం 4 రోజుల పాటు ఉంటుంది. ఈ ట్రిప్లో భాగంగా అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి చూడొచ్చు. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. 2వ రోజు ఉదయం 6 గంటలకు వైజాగ్కు చేరుకుంటారు. హోటల్లోకి చెక్ ఇన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, రిషికొండ చూస్తారు. సబ్మెరైన్ మ్యూజియంను సందర్శిస్తారు. సాయంత్రం వైజాగ్ బీచ్ను చూస్తారు. రాత్రి వైజాగ్లోనే బస చేస్తారు. ఇక 3వ రోజు ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. అరకులో ఉండే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లాంటేషన్, బొర్రా కేవ్స్, థింసా డాన్స్ను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు. 4వ రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. 5వ రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ప్యాకేజ్ ముగుస్తుంది. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో శుభప్రదమైన మండల పూజ జరిగింది. దీంతో 41 రోజుల పాటు సాగిన వార్షిక తీర్థయాత్ర తొలి విడత ముగిసింది. భక్తి ప్రపత్తులతో మండల పూజను మధ్యాహ్నం 12:30 నుంచి నిర్వహించారు. మరోవైపు టంక ఆకిల్లో భాగంగా బంగారు వస్త్రధారణలో ఉన్న ప్రధాన దేవుడి విగ్రహాన్ని సన్నిధానం తీసుకొచ్చారు. శబరిమల మందిరాన్ని మకర విళక్కు వేడుకకు ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరవనున్నట్లు వెల్లడించారు. మందిర ప్రధాన పూజారి కందరూరు రాజీవరు దేవతా విగ్రహానికి బంగారు వస్త్రధారణ కట్టి అర్చక క్రతువులు నిర్వహించారు. కేరళ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు సన్నిధానానికి చేరుకుని గంటల కొద్ది సమయం వరుసలో నిల్చున్నారు. వారంతా మండల పూజా క్రతువును దగ్గర నుంచి తిలకించారు. ట్రాంకోవర్ దేవస్థానం బోర్డు ప్రముఖ అధికారులు కూడా దీన్ని తిలకించారు. గణాంకాల ప్రకారం బుధవారం నాటికి 32,50,000 మంది భక్తులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 4,07,000 ఎక్కువ మంది భక్తులు దర్శించుకున్నారు. 2023లో 28,42,000 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న మధ్యాహ్నం దాదాపు 20,000 మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా భక్తులు సేద తీరడానికి పలుచోట్ల చలువ పందిళ్లు వేస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా పూజాధికారులు జరిపి గురువారం ఈ పనులు ప్రారంభించారు. ఆలయ మాడవీధులు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ఉద్యానవనాలు, దేవస్థాన సత్ర ప్రాంగణాలు, 6 బయలు ప్రదేశాలు మొదలైన చోట్ల ఈ చలువ పందిళ్లు వేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేయాలని ఈవో సూచించారు. అన్ని చోట్ల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మంచినీటి వసతి కూడా ఉండాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభం అవుతున్నా భక్తులు ముందస్తుగానే క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. కనుక బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఫిబ్రవరి మొదటి వారంలోపే పూర్తి కావాలని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వేగంగా నడిచే వ్యక్తులకు గుడ్ న్యూస్. దీనికి సంబంధించి ఓ పరిశోధన బయటకు వచ్చింది. ఊబకాయం, కొవ్వు వ్యర్థాలు లేదా రెండు సమస్యలతో బాధపడుతున్న 25,000 మందిపై జపాన్లోని దోషిజా విశ్వవిద్యాలయంలో ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ప్రజల నడక వేగం గురించి సమాచారం తీసుకున్నారు. ఈ అధ్యయనంలో వేగంగా నడిచే వారికి గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం తదితర సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనంలో నడక వేగం, ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధంపైన సమాచారం సేకరించారు. మామూలు నడక కంటే కూడా వేగంగా నడవటం వల్ల ఇతర అనేక పెద్ద వ్యాధులను కూడా దరిచేరకుండా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి పెద్ద ఆరోగ్య సమస్యల ముప్పు నుంచి రక్షించుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఇక వేగంగా నడవటం వల్ల ఏరోబిక్ యాక్టివిటీ పెరుగుతుంది. రోజు 10,000 అడుగులు నడవటం వల్ల గుండె సంబంధిత అకాల మరణాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్ సైతం నియంత్రణలో ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. వేగంగా నడవటం వల్ల మెదడు పనితీరుపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మూడ్ స్వింగ్స్, జ్ఞాపక శక్తి, నిద్రకు మేలు చేస్తుంది. స్పీడ్ వాకింగ్ కండరాల బలాన్ని పెంచడంతో ఎంతో సహాయపడుతుంది. సాధారణంగా గుండె రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. వేగంగా నడిచే అలవాటు ఉన్నవారిలో బరువు కంట్రోల్లో ఉంటుంది.